ప్రకటన 1:18 అంటాడు, మరణము నుండి నిన్ను తప్పించే శక్తి గలవాడెవడనంటే యేసు ప్రభువారు మాత్రమే అని అంటాడు. ఇది చాలా మంది ఈ సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. దేవుడు ఏమనుకుంటున్నాడు, మన జీవితంలో మనకు శిక్షణ ఇవ్వాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఆ శిక్షణలో మనము దేవుని వైపు చూడటానికి బదులుగా మానవుని వైపు మనం చూడటం ప్రారంభిస్తున్నాం. ఎలిఫజ్ అనే స్నేహితుడు మాట్లాడినప్పుడు తన స్నేహితుని వైపు చూడలేదండి యోబు. ఎవరి వైపు చూశాడు? దేవుని వైపు చూశాడు. అరే, తన భార్య విడిచిపెట్టేసింది, తన బిడ్డలు విడిచిపెట్టేశారు, అందరూ నన్ను విడిచిపెట్టేశారు, ఇక మరణమే నాకు అనుకుంటున్న సమయంలో దేవుడు అతనికి ఇచ్చేటువంటి శిక్షణ విధానాన్ని ఇదనాన్న సాక్ష్య రూపంలో మనం చూడగలుగుతున్నాం. జననంబు మరణంబు ఆయన స్వాధీనంలో ఉన్నది కనుక మరణ పాశముల నుండి రక్షించువాడు ఆయన మాత్రమే అని తాను అనుకున్నాడు. కనుక ఆయన ఏం సాక్ష్యం చెప్పాడు దేవునికనంటే, నీవు యేసు యొద్దకు వస్తే నీ మరణ పాశముల నుండి దేవుడు నిన్ను సంరక్షించేటువంటి దేవుడు.